హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఏంటంటే గుత్తొంకాయ ఫ్రై అనేది చేయబోతున్నాం అనమాట. సో ఎంతో ఈజీగా మనము ఎలా చేసుకోవాలనేది నేను మీకు చేసి చూపిస్తాను. మీకు తెలిసిందే కదా, గుత్తొంకాయలు అనేది ఇట్లాగా. సో ఇలాగ ఏంటంటే మనము 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పుచ్చులు ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి. మనము కొంచెం వాటర్ తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మన కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. సో ఇందులో మనం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ పొడికి ఏంటంటే నేను ఎండు కొబ్బరి, చట్నీ పప్పు అండ్ కొంచెం ఉప్పు, తగినంత కారము, చిన్నులపాయలు అనేది తీసుకొని మిక్సీ అనేది మెత్తగా పట్టుకున్నానండి. సో ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. నేను ఫస్ట్ ఒక వంకాయ తీసుకున్నాను. దాంట్లో పొడి అనేది మనం పెట్టుకోవాలండి. సో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనం పెట్టుకున్న పొడి అంతా దాంట్లో స్టఫ్డ్ అయిపోయి మనకి బయటికి అనేది రాదు. సో ఇట్లాగా అన్నిటికీ కూడా మనం పెట్టేసుకుందాం. సో చూసారు కదా, ఈ విధంగా ప్రతి ఒక్క వంకాయకి అనేది మనము స్టఫ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా నేను ప్రతి ఒక్క వంకాయకి నేను స్టఫ్ డన్ చేసాము పొడి పెట్టేసి. ఇంకా మిగతాది రిమైనింగ్ ఉంటుంది కదా, అది మనం కర్రీ అవి ఫ్రై అయిన తర్వాత మనం పౌడర్ అనేది దాంట్లో వేస్తాము. సో దీని ప్రాసెస్ అంటే ఇప్పుడు మనం చూద్దాం తర్వాతది. సో నేను తర్వాత ఏంటంటే మనం స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టుకొని 2 గంటలు ఆయిల్ అనేది నేను తీసుకున్నానండి. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. ఇప్పుడు తాలింపులు అనేది తీసుకున్నాము. సో మనకి తాలింపులు చిటపట్లాడుతున్నాయి కదండి. ఆడిన తర్వాత మనం ముందుగా ఏవైతే వంకాయల్లో మనం పొడి పెట్టుకున్నామో అవి ఇందులోకి ఇప్పుడు మనం తీసేసుకున్నాము. సో ఇందులో మనం కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నామండి. సో ఇవైతే యాడ్ చేసాం కదా, మనము నిదానంగా అనేది సిమ్లో పెట్టుకొని ఆ ముక్కలు అనేది వేగనిద్దాము. సో చూసారు కదండి, మనము వేసుకున్న ముక్కలు అనేది మనకి మగ్గినాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు మనం ఏదైతే మనకి మిగిలి ఉన్నదో ఆ పొడి అనేది ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాము. ఇంకా వేసేసుకుంటే మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా మగ్గనివ్వండి. ముక్కలు గంట పెట్టి అదే పనిగా తిప్పకుండా మనం నిదానంగా చేసుకుంటే ఏంటంటే మనకి ముక్కగా వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే జాగ్రత్తగా కలుపుకోవాలి. సో చూసారు కదండి, మన గింట అనేది పెట్టుకోకుండా ఇట్లాగా మనం 2 క్లాట్స్ తీసేసుకొని ఎగరేసుకుంటే ఏంటంటే మనకి మొత్తంగా కలిసిపోతుంది. సో ఇంక ఇంతేనండి, మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ అనేది కూడా ఆఫ్ చేసేసుకున్నాను. సో ఇంతేనండి, చాలా ఈజీగా మీరు కూడా చేసేసుకోండి. చేసుకున్నాక ఎట్లా వచ్చిందో మనకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటిల్ దెన్ మరొక వీడియోలో కలుసుకుందాం.